మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. హాయ్ హలో వెల్కమ్ టు సుమన్ టీవీ. ప్రస్తుతం మనం మహబూబాబాద్ జిల్లాలోని కొత్తగూడ మండలంలోని పిఎస్సిలో ఉన్నాము. ఏజెన్సీలో ఎక్కువగా డెంగ్యూ, మలేరియా వంటి విషజ్వరాలు వస్తూ ఉంటాయి. ప్రస్తుతం వాటిని ఎలాంటి నివారణ చర్యలు చేపట్టాలి, అవి ఎలా వ్యాప్తి చెందుతాయి అనే విషయం గురించి మనం ఇక్కడ పిఎస్సిలో ఉన్న మెడికల్ ఆఫీసర్ శివప్రసాద్ గారు ఉన్నారు. వాటితో మాట్లాడి అసలు వాటి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం. నమస్కారం అండి. ఎక్కువగా మలేరియా కానీ డెంగ్యూ కానీ కలరా ఇలాంటి వ్యాధులు అనేది రావడం గల కారణాలు. నమస్తే అండి, నేను కొత్తగూడ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ శివప్రసాద్ని మాట్లాడుతున్నాను. ముందుగా మనకి ఏజెన్సీ ఏరియాలో డెంగ్యూ, మలేరియా ఎక్కువ ప్రబలడానికి కారణం ఏంటంటే ఇక్కడ పశు సంవర్ధకంగా ఎక్కువ ఉంటుంది. పొలాల మీద ఆధారపడి, పశువుల మీద ఆధారపడి బతికే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు కాబట్టి ఇంటి ఆవరణలోనే పశువులను పెంచడం జరుగుతుంది. సో దానివల్ల హైజీనిక్ లోపిస్తుంది. సో దానివల్ల దోమలు ఇంటి చుట్టే ప్రబలే అవకాశం ఎక్కువ ఉండడం వల్ల ఈ మలేరియా, డెంగ్యూ అనేది ఈజీగా అటాక్ చేస్తాయి. సో ఇంటిల్లిపాది ఒక్క దగ్గర పశువుల మీద ఆధారపడి బతకడం వల్ల ఇదే పెద్ద ప్రాబ్లం ఇక్కడ. అయితే ఇప్పుడు ఇలాంటి వాటిని నివారించాలంటే ముందుగా అంటే చాలా వరకు ఏంటంటే వచ్చే వరకు చూసుకుంటారు, అయితే వాళ్ళకు ఇక్కడ ఏజెన్సీ ఏరియాలో ఉన్న ప్రజలకు తెలియదు ఇది డెంగ్యూ, ఇది మలేరియా, ఎలాంటి లక్షణాలు వస్తాయి. ముఖ్యంగా డెంగ్యూ, మలేరియా లాంటి వ్యాధులు వచ్చినప్పుడు మొదటగా జ్వరంతో స్టార్ట్ అవుతుంది. ఈ వైరల్ ఫీవర్స్ అనేవి రన్నీ నోస్ అంటే సర్ది, జలుబు, దగ్గు వీటితో పాటుగా జ్వరం స్టార్ట్ అవుతుంది. సో ఇట్లా ముందుగా జలుబు, సర్ది వచ్చిన తర్వాత జ్వరం వస్తే వైరల్ ఫీవర్స్ కిందకి మనం పరిగణించి ట్రీట్మెంట్ ఇస్తాం. సో అది మలేరియా, డెంగ్యూ అని డయాగ్నోజ్ చేయడానికి మన తెలంగాణ ప్రభుత్వం అనేది మనకి ఆర్డిటీ కిట్స్, డెంగ్యూ కిట్స్ అనేవి ప్రొవైడ్ చేశారు. సో ఇక్కడ అది మలేరియా జ్వరమా, డెంగ్యూ జ్వరమా అనేది ప్రజల దగ్గరికి మేము క్యాంప్ రూపంలో వెళ్ళినా కానీ, ఓపీ రూపంలో ప్రజలు హాస్పిటల్కి వచ్చినప్పుడు కానీ మేము వాళ్ళకి సాధారణంగా జ్వర పరీక్షలతో పాటు మలేరియా పరీక్ష, డెంగ్యూ పరీక్ష ఇవి చేస్తున్నాము. అట్లాగే డౌట్ఫుల్ ఉన్న వాటిని శాంపిల్స్ తీసి టీ హబ్కి, డిస్టిక్కి పంపిస్తున్నాము. అవి మరుసటి రోజు రిపోర్ట్స్ రూపంలో వస్తాయి. వాటిని బట్టే మేము ట్రీట్మెంట్ ఇస్తున్నాము. డెంగ్యూ అనే జ్వరం రావడానికి ముఖ్య కారణం ఏంటంటే ఇంట్లో పెరిగే ఈడిస్ అనే మస్కిటో, అది జనాలు తిరిగే చోట ఇళ్లల్లోనే మంచినీటిలో పెరిగే దోమ. అది ఒక్కసారి రిలీజ్ అయిందంటే చుట్టుపక్కల 50 ఇళ్ళకి వ్యాప్తించే ప్రమాదం ఉంటుంది. దీన్ని అరికట్టడానికి మేము డ్రై డే, ఫ్రైడే యాక్టివిటీస్ అని జనరల్గా ఫ్రైడే మాత్రమే చేసే యాక్టివిటీస్ని డైలీ డ్రై డే యాక్టివిటీస్ కింద చేస్తున్నాము. ఎక్కడెక్కడైతే వర్షాలు పడి నీళ్లు నిల్వ ఉంటాయి ఇంటి చుట్టూ, చిన్న చిన్న కొబ్బరి చిప్పలు కానీ, టైర్లు కానీ, చిన్న చిన్న పాడేసిన కంటైనర్లు, గాజు ఒక్కలు, దాంట్లో నిల్వ ఉన్న వాటర్ని, బాటిల్స్ని అన్నిటిని ఈ డ్రై డే కింద ప్రతిరోజు మార్నింగ్ ఆశాల సహాయంతో, మా పిహెచ్సి స్టాఫ్ సహాయంతో, గ్రామాలలో పనిచేసే సిబ్బందిని వాళ్ళని మమేకం చేసుకొని ఆ కంటైనర్స్ అన్ని వాటర్ డిస్కార్డ్ చేస్తున్నాం. సో దీనివల్ల మనం మొదటి దశలోనే దోమలను అరికట్టే ప్రయత్నం చేస్తున్నాం. దీన్ని దాటుకొని బయట నుంచి వచ్చే జ్వరాలు ఏదైనా వస్తున్నాయంటే దానికి కారణం మలేరియా. ఈ మలేరియా జ్వరాలు రావడానికి కారణం ఈ మంచినీటిలోనూ డెంగ్యూ దోమ పెరుగుతుంది. ఈ కంటామినేటెడ్ వాటర్ ఉంటాయి కదా, రొచ్చు నీటిలో, పెంట నీటిలో, పొలం దగ్గర దూరం ఉన్న నీటిలో మలేరియా దోమలు పెరుగుతాయి. సో ఈ మలేరియా, చికెన్గున్యా దోమలు క్యూలెక్స్ మస్కిటో వల్ల వస్తాయి. ఇవి వాటిని అరికట్టడానికి మేము దోమతెరలు వాడమని చెప్తున్నాము. అట్లాగే ఈ జ్వరం వచ్చిన వెంటనే, ఆ లక్షణాలు కనబడిన వెంటనే దగ్గరలో ఉన్న పిహెచ్సికి, ఏఎన్ఎం దగ్గరికైనా, ఎంఎల్ఎస్పి సబ్ సెంటర్ దగ్గరికైనా వెళ్ళి చూపించుకోమని చెప్తున్నాం. కొత్తగూడ అండ్ గంగారం మండలాలు ఇక్కడికి డెంగ్యూ అలాంటి మలేరియా లాంటి విషజ్వరాలు ప్రబలిస్తూ ఉంటాయి కదా, దోమతెరలు ఇవి పంచడం కానీ ఇలాంటి యాక్టివిటీస్ చేశారా? ఈ మనకు దోమతెరలు ఇవ్వడానికి మలేరియా ఇండెక్స్ అని ఒకటి ఉంటుందండి. సో ఏజెన్సీలో ఇంతకు ముందు 2 సంవత్సరాల క్రితం అయితే దోమతెరలు పంచారు. ఇప్పుడు మలేరియా జ్వరాలు ఇక్కడ తక్కువ ఉన్న కారణం చేత మనకి ఇంకా మేమైతే అప్లికేషన్ పెట్టాము దోమతెరలు ఇవ్వాలని. కానీ రెగ్యులర్ గా అయితే మాత్రం ఎవ్రీ ఇయర్ మాత్రం వస్తూ ఉంటుంది, సీజన్ లో వస్తూ ఉంటాయి. పోయిన సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం ఇంకా రాలేదు. పై అధికారులకి ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాము. అంటే మీరు ఇక్కడ నుంచి నీకు కావాలని చెప్తేనే అవి వస్తాయా, లేకపోతే ఆటోమేటిక్ గా మండలానికి ఇంత అని చెప్పేసి వాళ్ళు కేటాయిస్తారా, ఇన్ని పిహెచ్సికి ఇంత అని? యాక్చువల్గా మలేరియా ఇండెక్స్ అని ఉంటుందండి. ఈ ప్రాంతంలో ఎన్ని మలేరియా జ్వరాలు వచ్చాయో దాన్ని బట్టి ఆటోమేటిక్ గా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు. ఇక్కడికి రావాల్సి ఉంది, వస్తాయి. అయితే ఇప్పుడు ఈ మండలాల్లో అంటే ఈ ఉమ్మడి మండలం ఏదైతే గంగారం కావచ్చు, కొత్తగూడ కావచ్చు, ఇప్పటివరకు ఏమైనా విష జ్వరాలు కానీ డెంగ్యూ లాంటివి ఏమైనా వచ్చాయి? ఈ నెలలో మాత్రం ఏం లేవండి డెంగ్యూ, మలేరియా. అంటే మొన్నటి రోజు కూడా 3 రోజుల క్రితం కూడా ఇక్కడ డెంగ్యూతో కూడా విష జ్వరంతో చనిపోయారని చెప్పేసి. యాక్చువల్గా డెంగ్యూ అనేది మనం ఎలిసా టెస్ట్ తో కన్ఫర్మేషన్ చేసుకోవాలి. యాక్చువల్గా అది డెంగ్యూ కాదండి, డెంగ్యూ కాదు. కానీ
ఈ మేము ఎంతగానం పబ్లిక్ లో తిరిగి అవేర్నెస్ క్రియేట్ చేసినా కొంచెం నిర్లక్ష్య కారణంగా అది జరిగిపోయింది. ఇట్లాంటివి జరగకుండా పునరావృతం కాకుండా ఉండడానికి పారిశుద్ధ వ్యవస్థను మరియు వైద్య వ్యవస్థను రెండు కలిపి మేము ఈ ప్రతి యాక్టివిటీస్ చేయడం జరుగుతుంది ప్రజలు రీచ్ అవ్వడానికి. పారిశుద్ధ్య వ్యవస్థ అంటే ఇప్పుడు గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి స్కావెంజర్స్ కావచ్చు, వాటి ఆ సిబ్బంది కూడా శానిటైజేషన్ చేస్తూ ఉండాలి. అట్ ది సేమ్ టైం మీరు అలాంటి జ్వరాలు వచ్చిన తర్వాత చెప్తూ మీరు ఏమైనా వస్తే మీరు దాన్ని నియంత్రిస్తూ మీరు చేస్తారు. ఎక్కడెక్కడ క్యాంప్స్ పెడుతున్నారు సార్? ఇక్కడ ప్రతిరోజు 2 లేదా 3 క్యాంపులు పెడుతున్నాము. ఇప్పటి వరకు 42 గ్రామాల్లో ప్రతి చోట క్యాంప్ జరిగింది. రిపీట్ అవుతూ ఉన్నాయి. ఎక్కడైతే డైలీ మేము ఫీవర్ సర్వే చేస్తున్నాం, మా ఆశాలను MLHP ANM సాయంతో ఫీవర్ సర్వే జరుగుతుంది ప్రతిరోజు. ఎక్కడైతే ఫీవర్స్ వస్తున్నాయో అది మేము డేటా అనాలిసిస్ చేసుకొని తెల్లవారి లేదా మరుసటి రోజు అక్కడ క్యాంప్ పెడుతున్నాం. ఈ రోజు కూడా మేము 2 చోట్ల క్యాంప్ పెట్టాము. ఒకటి కోనపురంలో, ఒకటి గుంజూరులో జరిగింది. ప్రతిరోజు సెలవు దినాలలో కూడా మేము క్యాంపులు పెట్టడం జరుగుతుంది. ఆదివారం రోజు పెట్టాము, మొన్న వినాయక చవితి రోజు కూడా క్యాంప్. సో ఇప్పటి వరకు మాకు వచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం సెప్టెంబర్ 30 వరకు డైలీ క్యాంప్ కండక్ట్ చేయాలని చెప్పారు. అదే పద్ధతిలో మేము పాటిస్తున్నాం. ఇక డాక్టర్ గారు ఏమంటున్నారంటే విషజ్వరాలు ప్రబలించి మన మీదికి వచ్చేసి మనం అనారోగ్యం కాకముందే మనము తీసుకోవాల్సిన జాగ్రత్తలు మనం తీసుకుంటే ఖచ్చితంగా వాటిని అరికట్టగలుగుతామని చెప్పేసి చెప్తున్నాం.